అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. రామజోగయ్య గారు ముద్రగడ గురించి, ముద్రగడ పద్మనాభం గారి గురించి కొన్ని మాటలు అయితే చెప్పాలని వీడియో చేయాలని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే కనుక కూర్చున్నమ్మ కూర్చుని ఉండకుండా ఏదో చేసిందంట సామెత ఉంటుందండి, భలే ఉంటుంది, నాకు గుర్తుకు రావట్లా. కాబట్టి రామజోగయ్య గారు ఆయన చేసిన రాజకీయాలు వేరు, అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పటి రాజకీయాలు వేరు. మరి ఎందుకనో ఆయన లేఖలు, ఆయన లేఖస్త్రాలు ఎందుకు సంధిస్తాడో నాకు అయితే అర్థం కావట్లా. ఇప్పుడు ప్రస్తుత వాస్తవ పరిస్థితులు వేరండి. అసలు ఏంటనేది మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ విషయం చాలామంది జన సైనికులకు తెలియాలా. కాబట్టి ఈ వీడియో గురించి మీరు ఫస్ట్ లైక్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే చాలామంది జన సైనికులకు షేర్ అవ్వాలంటే లైక్ చేయాలి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. రామజోగయ్య గారి గురించి, ముద్రగడ పద్మనాభం గురించి, ఆయన గురించి నా మాటల్లో, సునీల్ మద్దాల బీబీసీ నా మాటల్లో నేను చెప్పే మాటలంటే కనుక ఇప్పుడు రామజోగయ్య గారు చెప్పినటువంటి ఆయన రాజకీయం చేసినటువంటి రోజులు కానీ ఆ రోజు అప్పుడు పద్ధతులు కానీ మొత్తం టోటల్గా చేంజ్ అండి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రాజకీయాలు వేరు, అసలు అప్డేటెడ్ రాజకీయాలండి. అసలు ఇప్పుడు రామజోగయ్య గారికి అంతు పడుతుంది అనుకోవడం పొరపాటే. అసలు రామజోగయ్య గారి వల్ల అప్పుడు ఏదైతే జనసేన పార్టీ ఉందో కొన్ని సందర్భాల్లో ఇరకాటంలో పడుతుంది అనేది కాపు సోదరులు నేను తప్పుగా భావించొద్దు. ఎందుకంటే నేను చెప్తున్న మాటలు ఒక్కసారి అర్థం చేసుకున్న తర్వాత మీరు ఆలోచించి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పూర్తిగా నా వీడియో చూడండి, నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. కాబట్టి రామజోగయ్య గారికి ఇప్పటికీ అప్పటికి సెట్ అవ్వదు. కాబట్టి ఎలా అంటే రామజోగయ్య గారికి ఇప్పుడు అర్థం అవ్వాలంటే ఆదిత్య 369లో ఉన్నటువంటి టైం మెషిన్ ఏదైతే ఉందో దాంట్లో కూర్చోబెట్టి ఇప్పుడు వరకు తీసుకెళ్ళాలి ఆయన మైండ్ని. అలా అయితే కానీ ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు వేరండి, టోటల్ చేంజ్. ఆయన ఉద్దేశం ఏంటంటే కనుక 70-80 సీట్లు కావాలంటాడు రామజోగయ్య గారు. అవి బాబు 25 సీట్లకే ఎక్కువ మన పార్టీ పోషించడానికి అంటారు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో పొసగని ఏదో పొత్తు అయితే కనుక ఏర్పడుతుంది, మధ్యలో గ్యాప్ అయితే వచ్చిందని నా ఉద్దేశం. ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పాల్సి వస్తే ఆయన వైసీపీనా లేకపోతే జనసేననా లేకపోతే కాపు సంఘాల అధ్యక్షుడనా అర్థం కాని పరిస్థితి. మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి, నాకు అర్థం అవట్లా. నిజమండి, వాస్తవం ఇది. ఎందుకంటే ముద్రగడ్డి గారు ఏ రోజున ఏ లేఖ రాస్తారో, ఏ ఉత్తరం రాస్తారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి రాస్తారు, ఒకసారి జగన్ గారికి రాస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జన సైనికులు కొంచెం దూరదృష్టితో ఆలోచించి, విజ్ఞతగా ఆలోచించి వీళ్ళ రాసే లెటర్ల మీద కంగారు పడొద్దని నా మనవి. ఏ పార్టీ అయినా సరే, వైసీపీకైనా నేను ఇటువంటి హెచ్చరికలు జారీ చేశా, జనసేనకైనా టీడీపీకైనా, అంటే మన అనాలిసిస్ గురించి చెప్తున్నాను ఈ వీడియోలో. ఏంటంటే వాళ్ళ గురించి, వాళ్ళ అభిప్రాయాల గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి చెప్పబోతాను అనమాట. కాబట్టి రామజోగయ్య గారు చెప్పేది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు నీ కర్మ అన్నా కానీ, రామజోగయ్య గారు అబ్బే నువ్వు ఖచ్చితంగా కాపుల పక్షాన్ని నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నం కానీ, ఇలా అభిమానం కూడా, మితిమీరిన అభిమానం కూడా పేకల మీద తీసుకొస్తుంది ఒకసారి. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని రామజోగయ్య గారు ఒక కులంకు మాత్రమే ఆపాదిస్తున్నారు, ఓ కులం అనే చట్టంలో పవన్ కళ్యాణ్ గారిని ఇరికిస్తున్నారు అని నేను అంటాను. కాదనంటే కనుక మీరు కామెంట్ చేయండి. రామజోగయ్య గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగానే చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి. అరే ఆయన ఒక కులం అయితే కనుక ఒక పార్టీ వేస్ట్ కదా, అది కుల పార్టీ కాదు కదండి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోరి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరి పార్టీని ఏర్పాటు చేశారు. సో అలాంటి పార్టీ అధినాయకుడిని ఒక కులానికి, అంటే ఒక కాపు కులానికి, కాపు సోదరులను ఒకసారి గమనించాలి, కాపుల కులానికి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు నాయకుడు కాదండి, అన్ని కులాలకు సంబంధించి పార్టీ పెట్టాడు ఆయన. కాబట్టి రామజోగయ్య గారు మరి ఈ విషయం ఎప్పుడు గ్రహించారో తెలియదు, ఆ రకంగా ఎప్పుడు మాట్లాడతారో అర్థం కాదు. కాబట్టి పవన్కి కులముద్ర వేస్తున్నారు రామజోగయ్య గారు అని నేను అంటాను. కాపులు ఎవరికైనా కోపం కలిగితే కనుక నేనేం చేయలేదు, ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కాపులు అని అంటే అది సెపరేట్గా పార్టీ ఏంటండి, ఇది రాష్ట్రం మొత్తం విస్తరించాలని కదా ఈ పార్టీ ఉద్దేశం. కాబట్టి ఎందుకని కాపులకు మాత్రమే ఆ దృష్టితో చూస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక 80 అడుగు లేదా 90 అడుగు లేదా 70 అడుగు ఇలా ఏంటంటే అడిగేది గోంగూర కట్ట. ఇప్పుడు ఎన్ని అడిగేస్తారో, 80 టిక్కెట్లు అంటే మాటలా, 80 సీట్లు అంటే అరే ఇప్పుడు ప్రకటించిన 24 మందికి మనిషికి 20 లక్షలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు జోబులో డబ్బులు ఖర్చు పెట్టాలి, దీంట్లో డౌటే లేదు. ఇది మన లెక్క. మనిషికి 20 లక్షలండి, తక్కువ ఏమీ లేదురా, అసలు ఏమీ పెట్టట్లా. టీలు టిఫిన్లు భోజనాలు పెడుతున్నారంటే 20 లక్షలు చిల్లరైపోద్ది ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎవరు తెచ్చిస్తాడండి? పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టిన అభ్యర్థులు ఏమన్నా తాతలు తిరిగినటువంటి కోటీశ్వర్లు అంటే అసలు ఏమీ లేని పరిస్థితి.
అదో గది. కాబట్టి ఇలాంటి అభ్యర్థులు 20 మందిని పోషించాలంటేనే చాలా కష్టతరమైన సాధ్యం. అందున రాజకీయ పార్టీని పోషించడం ఇంకా కష్టతరమైన సాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన సీట్లు గెలిస్తే చాలరా బాబు అని చాలామంది విజ్ఞత కలిగిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అబ్బాయి ఈ సీట్లు సరిపో 70-80 అడుగు, ఏం 70-80 అడుగుతారని నాకు అర్థం కాదు. 70-80 మాటలా, అరే అధినాయకుడికి తెలిసిన విషయం మీకు నాకు తెలియట్లేదు, అది నేను అనేది. అంతేకాదండి, తర్వాత సూచనలు సలహాలు ఇవ్వద్దని పవన్ కళ్యాణ్ గారే నెత్తినోరు బాగుని చెప్తున్నాడు ఆయన. చాలామందికి అర్థమైంది, అర్థం కాల. మరి ముఖ్యంగా నాకు తెలిసి ఈ మాట రామజోగయ్య గారికి అలాగే ముద్రగడ పద్మనాభం గారి కోసమే మాట్లాడుంటాడేమో ఆయన అని నేను అనుకుంటాను. మీ అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నాను. కాబట్టి సూచనల సలహాలు కాదండి కావాల్సింది, నిజంగాను అక్కడ కావాల్సింది ఓట్ బ్యాంకింగ్. యుద్ధంలో, ఎన్నికల యుద్ధంలో డైరెక్ట్గా పాలు పంచుకోవాల్సినటువంటి నాయకులు కావాలి, సైనికులు కావాలి అతనికి. కాబట్టి అది లేదు. సూచన సలహాలు ఇచ్చి పార్టీని ఎరకాటంలో పెట్టేస్తున్నారు, పార్టీ తనకు తానుగానే ఉరేసుకునే పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి కొంచెం విజ్ఞతతో ఆలోచించండి అని నేను చెప్తాను అనమాట, ఏ పార్టీ అయినా సరే. కాబట్టి ఇలా ఆలోచించడం లేదేమో. అదే వైసీపీ చూడండి, చాలా స్ట్రాటజీగా, అలాగే టీడీపీ చూడండి అంతే స్ట్రాటజీ ప్లే చేస్తారు. ఎందుకంటే కనుక అవి రెండు కూడా ఉన్నతమైన పార్టీలు, అంటే ఎప్పుడో పాతుకుపోయినటువంటి పార్టీలు. కాబట్టి అలాంటి పార్టీని కదిలించాలన్నా లేదా అలాంటి పార్టీకి సమూజ్జిగా ఎదగాలన్నా కొన్ని స్ట్రాటజీస్ అయితే ప్లే చేయాలండి. అదే నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే కనుక ముద్రగడ్డ పద్మనాభం గారు మాట్లాడిన మాట గురించి చెప్పాలి. వస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు, నన్ను కలుస్తానన్నారు, నన్ను పార్టీలో చేర్చుకుంటానన్నారు అని అన్నారు. ఇదేమైనా సినిమా ఏంటంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానంటే ఇలా సినిమా టైటిల్ చెప్పడానికి? ఇది రాజకీయం సార్. వస్తానంటానో రానంటానో ఎన్ని తలదీశారు, కొన్ని లెక్కలు ఉంటాయి, కొన్ని సమీకరణాలు ఉంటాయి. ఒక రాష్ట్రానికి రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రానికి అధినాయకుడు కావాలనుకుంటున్న వాడు వెనక ఆ రాష్ట్ర నాయకుడు ఎవరైతే ఆ నాయకుడు వెనకాల వెళ్ళాలి మనం. మీరు కానీ ఎవరైతే ఆయన్ని కావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను, నా గురించి కష్టమా? కాబట్టి ఆయన వెనకాల వెళ్ళాలి, ఆయన అడుగుజాడలో నడవాలి, ఆయన అనుసరించాలి. అప్పుడు మీరేంటనేది అర్థమవుతుంది ఆయనకి కానీ సొసైటీకి కానీ. సో అది లేదు, మీరు వస్తానా రాలేదు, అందు గురించి నేను అలిగాను వైసీపీలోకి వెళ్ళిపోతానంటే మీ ఇష్టం. అది ప్రజలు అందరూ చూస్తారండి. ఆల్రెడీ 2019 ఎన్నికల్లో చూశారు కాబట్టి అలా జరిగింది, కాబట్టి వైసీపీకి వెళ్ళింది. ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి పార్టీ మారచ్చు, చెప్పలేం. కాబట్టి నేను చెప్పేది పూర్తిగా మీకు అర్థమైంది అని అనుకుంటాను. సో ఇది అర్థమైంది కాబట్టి, మీకు అర్థమైంది కాబట్టి, అర్థం అవ్వని వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, వీడియోని లైక్ చేయాలి. మరి ముఖ్యంగా చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.